ఫ్రెండ్స్, ఫోలిక్ యాసిడ్ అనేది బి కాంప్లెక్స్ గ్రూప్ ఆఫ్ విటమిన్స్లో ఒకటి. దీన్నేమో వైటమిన్ B9 అంటాం. ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అంటే గర్భిణీ స్త్రీలలో ఈ విటమిన్ కనుక తక్కువ మోతాదులో ఉంటే గర్భంలో అప్పుడే రూపుదిద్దుకుంటున్న బేబీలో అవకారాలు రావడానికి, అబ్నార్మాలిటీస్తో పుట్టడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా బ్రెయిన్, వెన్నుపాము అంటే స్పైనల్ కార్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ యానెన్కెఫలీ, స్పైనా బైఫిడా అంటాము. ఇవి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. యానెన్కెఫలీ అంటే బ్రెయిన్ తయారవ్వదు, వాళ్ళలో పిండంలో బ్రెయిన్ తయారవ్వదు. బ్రెయిన్ కొంతమందిలో బ్రెయిన్తో పాటు బ్రెయిన్ చుట్టూ ఉండే ఈ హార్డ్ బోన్ ఏదైతే ఉందో, స్కల్ అంటాం కదా, అది తయారవ్వదు. దీన్ని యానెన్కెఫలీ అంటారు. ఇవి బేబీస్ కడుపులోనే చనిపోవడానికి, ఒకవేళ పుట్టినా వెంటనే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పైనా బైఫిడా అంటాం. మామూలుగా స్పైనల్ కార్డ్ అనేది, వెన్నుపాము అనేది వెన్నుపూసలోంచి రన్ అవుతుంది. బ్రెయిన్ నుంచి కింద వరకు వెన్నుపూసలోంచి రన్ అవుతుంది కదా. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, స్పైనా బైఫిడా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వెన్నుపూస క్లోజ్ అవ్వదు. అది ఓపెన్గా ఉండడం వల్ల ఈ స్పైనల్ కార్డ్లో ఉండే నరాలు ఒక ముద్దలాగా స్కిన్ మీదకి, వెన్నుపూస మీద ఉండే స్కిన్ దగ్గర కలెక్ట్ అయిపోతాయి. ఒక సన్నటి పొరలోన ముద్దలాగా కలెక్ట్ అయిపోయి ఉంటాయి. ఈ బేబీస్ ఒకవేళ జీవంతో పుట్టినా వాళ్ళ నరాలు చచ్చుబడిపోయి ఉంటాయి. న్యూబార్న్ బేబీలో డిసీజ్ ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి సర్జరీలు చేయాల్సి వస్తుంది. ఫోలిక్ యాసిడ్ ఎలాంటి ఆహార పదార్థాల్లో ఉంటుంది అంటే బాగా డార్క్ గ్రీన్గా ఉండే లీఫీ వెజిటబుల్స్లో, ఆకుకూరల్లో, తర్వాత నిమ్మ, బత్తాయి, ఆరెంజ్ లాంటి సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్స్లో ఉంటుంది. అలానే పప్పు ధాన్యాల్లో కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు లాంటి పప్పు ధాన్యాల్లో ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఒక 3 months ముందు నుంచి దీన్ని వేసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 monthsలో కంపల్సరీగా వేసుకోవాలి. 3 months తర్వాత కూడా డెలివరీ వరకు ఇది కంటిన్యూ చేయడం మంచిది. ప్లెయిన్ ఫోలిక్ యాసిడ్ కానీ, ఫోలిక్ యాసిడ్ డిహెచ్ఏ కాంబినేషన్లో కానీ, ఎల్మిథైల్ ఫోలేట్ అని కానీ, ఇలా రకరకాల కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంది. కామన్గా యూజ్ చేసేది ఫోల్వైట్ ట్యాబ్లెట్, 5 mg ట్యాబ్లెట్, సింపుల్ చిన్న ట్యాబ్లెట్, ఎల్లో కలర్లో ఉంటుంది. మన బాడీకి అవసరమైంది 400 micrograms per day. ఏ టైంలో వేసుకోవాలి అంటే ఎనీ టైం వేసుకోవచ్చు. బిఫోర్ ఫుడ్ అయినా, ఆఫ్టర్ ఫుడ్ అయినా, ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఇది వేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ వలన అబ్నార్మాలిటీస్ అన్నీ ప్రివెంట్ అయిపోతాయా, అన్ని అవకారాలు రాకుండా ఉంటాయా అంటే కాదనే చెప్పాలి. మెయిన్ మిగతా వాటిని ప్రివెంట్ చేయడానికి కొంతవరకు ఇది హెల్ప్ చేయొచ్చు, కానీ దీని మెయిన్ ఇది ప్రొటెక్షన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే మనం అనుకున్నట్టు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.